పదవుల కోసం ఆశపడుతున్నాడు, ఈయన పదవుల చుట్టే తిప్పుతాడు. టీఆర్ఎస్ దగ్గర ఉన్నది 5 ఎంపీలు, నా దగ్గర ఉన్నది 25 మంది ఎంపీలు. ఇక కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి జరగాలి అన్నాడు. నోట్లకెళ్ళి మాట వచ్చేసింది లైవ్లో. ఇక్కడ ఆయన ఖమ్మం జైల్లో ఉన్న తర్వాత ఆయనకు ఒక మెసేజ్ కూడా ఉంది, దాన్ని చంపడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఇంకా గత్యంతరం లేదు, రాజశేఖర రెడ్డి అడుక్కున్న తర్వాత ఇచ్చే సమస్య ఉండదు. అయితే సిద్దిపేటలో అరెస్ట్ చేస్తారనుకున్నాము, బట్ అలుగునూరు దగ్గరనే అరెస్ట్ చేశారు. అక్కడనే 2 రోజులు ఆమరణ దీక్ష కోసం జంతర్ మంతర్ దగ్గర కేసీఆర్ గారు కూర్చున్నారు. టీడీపీ వాళ్ళు మేము తెలంగాణ అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు మేము తెలంగాణ అన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు మేము తెలంగాణ. సార్ నమస్కారం. నమస్తే కూర్చోన్న. తెలంగాణ ఉద్యమ చరిత్రను అందులో భాగమైన మిమ్మల్ని వేరు చేసి చూడలేదు. అతి కొద్ది మందిలో మీరు 1-2 పేర్లు మీరున్నారు. నవంబర్ 29 ఇవాళ టీఆర్ఎస్ మాత్రమే నిర్వహించాలని బలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిగతా తెలంగాణ సమాజం ఎందుకు ఒక రోజులో ఒక రోజుగా భావించే స్థితి వచ్చింది? ఏమిటి కారణం? ముందుగా మనము చరిత్రను విస్మరించిన తరానికి భవిష్యత్తును నిర్మించే అవకాశం ఉండదు. కాబట్టి చరిత్రను మలినం చేయాలని ప్రయత్నం చేసినా, మస్కబార్చడానికి ప్రయత్నం చేసినా, చరిత్రే. ఆ కుటిల కుతంత్రాల వల్ల చరిత్ర మలినం కాదు, మస్కబారదు. కానీ మాలాంటి చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు ముందు తరాలకు దాని గురించిన అవగాహన వస్తుంది. ఎందుకు దీన్ని మనము సెలబ్రేట్ చేసుకోవాలి అనే విషయం కూడా అర్థమవుతుంది. ముందుగా నవంబర్ 29కున్న ప్రాధాన్యత ఏంది తెలంగాణ చరిత్రలో? మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా ఇది చరిత్రను మలుపు తిప్పిన సంఘటన. మలుపు తిప్పడానికి ఆ రోజున్న పరిస్థితులు ఏంటి, ఇది మలుపు తిరగడానికి కారణాలు ఏంటి, దీనివల్ల ఏం ఫలితం వచ్చింది, ఎందుకు ఇది గుర్తుంచుకోవాల్సిన, స్మరించుకోవాల్సిన రోజు. నవంబర్ 29 నాటి పరిస్థితికి ఒకసారి మనం వెనక్కి వెళ్ళినట్టయితే, మళ్ళీ రెండవసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఉద్యమ నాయకులు మాలాంటి వాళ్ళు బాగా నిరాశ నిస్పృహల్లోకి నెట్టబడ్డాం, నైరాశ్యంలోకి వెళ్ళినట్లు బాగా. ఎందుకంటే నంబర్ 1 ఏంటంటే, దీని గురించి తెలవాలంటే కొంచెం వెనక్కి వెళ్దాం. 2004లో కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ పొత్తు కలిసిన తర్వాత, మనం టీఆర్ఎస్ అనే మాట్లాడుకుందాం, టీఆర్ఎస్ పొత్తు కలిసిన తర్వాత కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒకటి, ఇద్దరు అధికారంలోకి వచ్చారు, ఇక్కడ వచ్చారు, అక్కడ వచ్చారు. కామన్ మినిమం ప్రోగ్రాం పెట్టి యూపీఏ ఎజెండాలో దాన్ని భాగం చేసి, యూపీఏ 1 మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, ఏపీజే అబ్దుల్ కలాం అప్పుడు రాష్ట్రపతిగా ఉండే, ఉభయ సభల సంయుక్త సమావేశంలోనే కామన్ మినిమం ప్రోగ్రాంలో మేము ఇది పెట్టాము. ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అవసరమైన చర్యలు యూపీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఆ డ్రాఫ్ట్ తయారైంది, క్యాబినెట్ ఇది రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత కట్ షాట్ చేసినట్టయితే 2006 నాటికి ఇంకా వాళ్ళు ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అందరూ లేఖలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవడానికి ఏమి ఇబ్బంది ఉన్నది? తీసుకోలేదు. ఒక సంఘటన చెప్తాం మీకు. నేను, కేసీఆర్ గారు, నరేంద్ర, జయశంకర్ గారు, మేము నలుగురము, ఇంకా ఆ రోజున్న ఎంపీలు రవీంద్ర నాయక్, మధుసూదన్ రెడ్డి, వినోద్ కుమారు, ఈ అందరం కలిసి ఒక 10 మందిమి ప్రణబ్ ముఖర్జీ ఛాంబర్లోకి పోయినాం. ఆయన ఆర్థిక మంత్రి, అప్పుడు ఆర్థిక మంత్రి, హోంమంత్రి గుర్తులేదు, హోంమంత్రి అయి ఉండొచ్చు, ఆయన హోమే. అందులో పోయిన తర్వాత నార్త్ బ్లాక్లో కలిసాం. అందరం కూర్చున్న తర్వాత చెప్పండి చంద్రశేఖరరావు గారు అని అడిగాడు. సార్, మనము 3 వారాల్లో రిపోర్ట్ ఇస్తామని చెప్పారు, 3 నెలలు అయింది, 30 నెలలు అవుతున్నది, రిపోర్ట్ వస్తలేదు. అందరూ లేఖలు ఇచ్చారు, ఏం అడ్డం వస్తున్నది, ఏంటి ప్రాబ్లం అని అడిగాడు. ఆయన ఒక్కటే మాట అన్నాడు, ఇప్పుడు ఆయన చనిపోయాడు, లేడు, బట్ వీళ్ళంతా బతికే ఉన్నారు కదా, ఒక నరేంద్ర గారు, మధుసూదన్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళందరూ బతికే ఉన్నారు. ఆయన అన్నది ఏంటంటే, శేఖర్, నువ్వు ఇక్కడి నుంచి
సోనియా గాంధీ ఇంటికి పోయి మాట్లాడి ఒక్క ఫోన్ కొట్టిస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల రిపోర్ట్ రెడీగా ఉంటుంది అన్నాడు ఆయన. అక్కడి నుంచి ఇక్కడ వచ్చే లోపల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల రిపోర్ట్ రెడీగా ఉంటుంది. నాకు కావాల్సింది ఒక ఆదేశం, అంతే, మీరు రిపోర్ట్ ఇవ్వండి అని. ఆ పని చేయగలుగుతారా అన్నాడు. ఏంటి అడ్డీ ఏంటి అంటే, నువ్వే మాట్లాడుకోపోయి తెలుస్తుంది నీకు అని అన్నాడు. అంటే ఎవరో ఒకరు ఆపుతున్నారు అనేది అర్థమైంది. అర్థమైన తర్వాత జయశంకర్ గారిని మేము రిక్వెస్ట్ చేసినాం, సార్ మీరు ఒకసారి ప్రధానమంత్రి గారు జయశంకర్ గారికి ఆయన దగ్గర బాగా మన్మోహన్ సింగ్ గారు ఎట్లా అంటే ఆయన యూజీసీ చైర్మన్గా పనిచేశారు, తర్వాత ఆయన రిజర్వ్ బ్యాంక్లో ఉన్నప్పుడు, తర్వాత ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవాలకు ఆయన చీఫ్ గెస్ట్గా పిలిచారు జయశంకర్ గారు వీసీగా ఉన్నప్పుడు. సో మొత్తానికి వాళ్ళకు ఒక అనుబంధం ఉన్నది. తర్వాత ఈయన ఒక కమిటీలో కూడా, కమిషన్లో కూడా మెంబర్గా పెట్టారు. ఏది ఈ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ సంబంధించిన కమిషన్లో మన్మోహన్ సింగ్ గారు ఈయనను అపాయింట్ చేశారు. సో పోయి మీరు ఒకసారి మాట్లాడండి సార్ అంటే ఆయన పర్సనల్గా పోయి మాట్లాడాడు జయశంకర్ గారు. మాట్లాడితే ఏమన్నారంటే, తెలియదు ఏముంది, రెడ్డి గారు అద్దంటున్నారు, రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ బాలికడికి వచ్చింది. మేడంని ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఆఫ్ ది రికార్డ్ అని చెప్పాడు. ఇప్పుడు జయశంకర్ గారు చనిపోయారు, మన్మోహన్ సింగ్ గారు పదవిలో లేరు, ఇప్పుడు ఆఫ్ ది రికార్డు నేను ఆన్ ది రికార్డ్ చేస్తాను. ఏమన్నారంటే ఆయన, మీకున్నది 5 ఎంపీలు, అప్పుడు నరేంద్ర గారు కూడా ఉన్నారు. టీఆర్ఎస్ దగ్గర ఉన్నది 5 ఎంపీలు, నా దగ్గర ఉన్నది 25 మంది ఎంపీలు. మీరు 5 ఎంపీల కోసం కనుక తెలంగాణ ఇవ్వాలనుకుంటే నా 25 మంది ఎంపీలు సపోర్ట్ విత్డ్రా చేసుకుంటారని చెప్పి థ్రెటన్ చేశాడు అని చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఇది. ఈ కన్వర్జేషన్ జయశంకర్ గారు మాకు కేసీఆర్ గారు చెప్పారు. సో థ్రెటన్ చేశాడు రాజశేఖర రెడ్డి. 25 మంది విత్డ్రా చేసుకున్నాక గవర్నమెంట్ ఉండదు. అప్పుడు చాలా బొటాబొటి మెజారిటీ, సొంత పార్టీ వాళ్ళు, సొంత పార్టీ వాళ్ళంతా 25 మంది ఉన్నారు అప్పుడు ఎంపీలు. సో ఈ మాట చెప్పిన తర్వాత ఇంకా రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు మేడం ఏమీ నిర్ణయం తీసుకోదు, మీరు మీ ప్రయత్నాలు మీరు చేయండి అన్నాడు. అది విన్న తర్వాతనే క్యాబినెట్లోంచి బయటికి రావడానికి కేసీఆర్ గారు, నరేంద్ర గారు రీజన్ అది. ఇయ్యరు అన్నప్పుడు ఇయ్యనప్పుడు ఎందుకు ఉండాలి, గ్రౌండ్లో పోయి మళ్ళీ మూవ్మెంట్ బిల్డ్ చేద్దాం. నరేంద్ర చాలా కాలం నుంచి అంటున్నాడు మన మంత్రివర్గంలో ఉండి తెలంగాణను విస్మరిస్తున్నామని. అదే ఆరోపణ ఇక్కడ ప్రజా ఫ్రంట్ వీళ్ళంతా పెట్టారు. అప్పుడు ఏమన్నారంటే, ఇంకో మాట మీకు గుర్తునే ఉంటుంది, పదవుల కోసం ఆశపడుతున్నాడు ఈయన, పదవుల చుట్టే తిప్పుతాడు, ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చినట్టే తిట్టి ఉన్నారు కాబట్టి ఇంకో కొత్త స్ట్రాటజీ అని అన్నారు కదా. దీన్ని కేసీఆర్ ఏమన్నారు ఇవన్నీ? కేసీఆర్ ఏంటంటే, మనం ఒక స్ట్రాటజీ ప్రకారం పోతున్నాము, మనం ఎట్లనే చేసి తెలంగాణను విడగొట్టుకోవాలంటే లాబింగ్ అనేది చాలా అవసరము. యూపీఏలో కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టినప్పుడు ప్రణబ్ ముఖర్జీకి అందరు లెటర్లు ఇచ్చినప్పుడు అన్ని పార్టీలు కూడా అనుకూలంగా, అప్పుడు ఎవరో అనుకూలంగా ఇవ్వకుండా వ్యతిరేకంగా మాట్లాడినాయి 2 పార్టీలు, ఒక టీడీపీ, రెండవది ములాయం సింగ్, అది కూడా చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ వల్ల. సిపిఎం కూడా ఏమన్నదంటే, తెలంగాణ ఇవ్వడం ఒకటే పరిష్కారమా, మరేదైనా ప్రత్యామ్నాయం ఉన్నదా ఆలోచించండి అన్నది తప్ప తెలంగాణ ఇవ్వద్దని ఏచూరి సీతారాం కానీ అప్పుడున్న ప్రకాష్ కారత్ కానీ చెప్పలేదు. వాళ్ళు ఇచ్చిన లెటర్లోనే, రిప్లైలోనే ఇది ఒకటే ఆల్టర్నేటివా, ఇంకా వేరే ఏమన్నా పరిష్కారాలనే చూడమని అన్నారు. రెండవది ఇంకొక పార్టీ బీజేపీ ఏమన్నదంటే, మీరు బిల్లు పెట్టండి, వాళ్ళు అవుట్ రైట్ మీరు బిల్లు పెట్టండి మేము సమర్థిస్తామని చెప్పారు. రిటర్న్ గీయలేదు వాళ్ళు, బట్ ఓవరాల్గా చెప్పేశారు, మీడియాలో కూడా చెప్పారు. ఆర్ఎస్ఎస్ కూడా క్లియర్ డిసిషన్ తీసుకున్నది. కేవలం 2 పార్టీలు తప్ప ఏ పార్టీ వ్యతిరేకించలేదు 36 పార్టీలలో. మరి అటువంటిప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే దాని మీద మన్మోహన్ సింగ్ ఎప్పుడైతే చెప్పాడో కేసీఆర్ గారు, అయితే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే ప్రజా ఫ్రంట్ అని ఏర్పడ్డది. ఇప్పుడు బెల్లయ్య నాయక్ కానీ, ప్రజా ఫ్రంట్ 2010-11లో కదా, కాదు, అప్పుడు ఒకటి ఏర్పడ్డది 2006లో. 2006లో ఇప్పుడు గద్దర్కు విమలకు మధ్యలో స్ప్లిట్ వచ్చి
ఇద్దరు ఒకటే వేదిక మీద ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్ దగ్గర మారుతి గార్డెన్ గార్డెన్లో మీటింగ్ అయిన రోజు ఇద్దరు విడిపోయింది అక్కడే 2000 అది 2010-11 అది 6లో కూడా ఒకసారి ఆ ప్రయత్నం జరిగింది. ఓకే జరిగింది. 2006లో కూడా జరిగింది. ఈ బెల్లయ్య నాయక్ లాంటి వాళ్ళు, కొండ లక్ష్మణ్ బాపూజీ, అవునవును కరెక్ట్, అప్పుడు జరిగింది. కేశవరావు జాదవ్ వాళ్ళు చేసారు, వీళ్ళందరూ చేశారు కదా. కరెక్ట్. అప్పుడు ఏం చేశారంటే కేసీఆర్ని టార్గెట్ చేశారు. నరేంద్ర గారు ప్రెజర్ తెచ్చారు కేసీఆర్ మీద. మనల్ని తిడుతున్నారు, మన గ్రౌండ్ లేకుండా పోయింది, మంత్రి పదవులకు ఆశపడరని తిడుతున్నారు అని బాగా వ్యతిరేకత వచ్చింది. 2-3 సార్లు రిజైన్ చేయాలనుకున్నాడు కేసీఆర్. మా ఒత్తిడితో కూడా ఆగిపోవాల్సి వచ్చింది. ఇట్లా జరుగుతూ వచ్చింది. జరిగిన తర్వాత ఇంకా గత్యంతరం లేదు. రాజశేఖర రెడ్డి అడుక్కున్న తర్వాత ఇచ్చే సమస్య ఉండదు, గవర్నమెంట్ మైనార్టీలో పడిపోద్దని భయం పట్టుకున్నది వాళ్ళకు. పోరాటంలోకి వెళ్ళిపోదామని చెప్పి రిజైన్ చేసి వచ్చారు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది, యూపీఏ ఇవ్వదు అనేది డిసైడ్ అయిపోయింది. అక్కడనే 2 రోజులు ఆమరణ దీక్ష కోసం జంతర్ మంతర్ దగ్గర కేసీఆర్ గారు కూర్చున్నారు. అప్పటికానే రాజీనామాలు కూడా యాక్సెప్ట్ కాలే. ఇది ఆగస్టులో 2006 ఆగస్టు. ఇంకప్పటికీ వాళ్ళిద్దరూ నరేంద్ర అండ్ కేసీఆర్ రాజీనామా చేసి 48 అవర్స్ అయినా కూడా యాక్సెప్ట్ చేయలే. బట్ ఒక క్యాబినెట్ మంత్రిగా, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఆమరణ దీక్ష 2 రోజులు చేసిన చరిత్ర కేసీఆర్కు దక్కింది. పార్లమెంట్లో రెజల్యూషన్ చేశారు కేసీఆర్ గారిని దీక్ష విరమింపజేయమని. శరద్ పవార్ గారు వచ్చి జ్యూస్ ఇచ్చి విడ్రా చేయించాడు. మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం, ఇప్పటికీ నువ్వు కేంద్ర మంత్రిగానే ఉన్నావు కాబట్టి మంత్రి రాజీనామా యాక్సెప్ట్ చేసే దాకానే నువ్వు దీక్ష విరమించు అని చెప్తే, ఎందుకంటే కేంద్ర క్యాబినెట్లో ఉండి దీక్ష చేయడం బాగుండదు కదా, స్పీకర్ గారు అప్పీల్ చేశారు అప్పుడు సోమనాథ్ చటర్జీ. సో ఇట్లా జరుగుతూ వచ్చింది. అయితే ఇది జరిగిన తర్వాత ఏమైంది, ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు యూపీఏ నుంచి రాజీనామా చేశాడు కాబట్టి కాంగ్రెస్తో లేడీగా ప్రత్యామ్నాయంగా టీడీపీ ఒక తీర్మానం చేయడంతో 5 మెంబర్స్ కమిటీ వేసి, అప్పటికి దేవేందర్ గౌడ్ బయటకు వచ్చాడు ఆ కమిటీలోకి వెళ్ళి, ఎర్రంనాయుడు ఆధ్వర్యంలో ఉండే. అప్పుడు ఏంటంటే తెలంగాణ ఇవ్వాల్సిందే అని 5 కమిటీ తీర్మానం చేసింది. ఆ 5 కమిటీలో ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రతినిధులు ఉన్నారు టీడీపీ. విజయదశమి రోజు 2008 విజయదశమి రోజు, అంటే దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టింది నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ అయింది జూలైలో. ఆయన మే నుంచే పార్టీ ఏర్పాట్లలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసింది మే నెలలో. జూలైలో మీటింగ్ పెట్టాడు. చిరంజీవి ఒకరోజు ముందు పెట్టాడు, దేవేందర్ గౌడ్ ఒకరు తర్వాత పెట్టాడు. పెట్టిన తర్వాత ఇంకా తెలుగుదేశానికి గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడ్డది. ఆ విజయదశమి అక్టోబర్లో, విజయదశమి రోజు టీడీపీ తీర్మానం చేసింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు అని. చేసిన తర్వాత టీడీపీ పొత్తు పెట్టుకున్నది టీఆర్ఎస్తో. ఎన్నికల్లో 2009 ఎన్నికలప్పుడు అంతకంటే 6 నెలల ముందే కదా తీర్మానం చేసింది తెలంగాణకు అనుకూలంగా. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మళ్ళీ లెటర్ ఇచ్చారు. కడియం శ్రీహరి గారు పోయి, మా ఇంతకుముందున్న స్టాండును మేము మార్చుకుంటున్నాం, మేము తెలంగాణకు అనుకూలం. అయినా కూడా వాళ్ళు ఎలక్షన్ల ముందు నిర్ణయం తీసుకోలేదు. రిపోర్ట్ రాలే. ఇక ఈరోజు వరకు కూడా ప్రణబ్ ముఖర్జీ కమిటీ రిపోర్ట్ రాలేదు, కోల్డ్ స్టోరేజ్లో పోయింది అది. ఆ తర్వాత ఏమైంది, ఇది నేపథ్యం. టీడీపీతో పొత్తు టీఆర్ఎస్కి. ఎందుకు పొత్తు కలిసిండ్రు, ప్రో తెలంగాణ ఓట్లు చీలిపోవద్దు. అంతకుముందు జరిగిన బై ఎలక్షన్లో 2008లో ఒక బై ఎలక్షన్ జరిగింది. అంటే ఎమ్మెల్యేలు అందరినీ రిజైన్ చేయించిండు, ఎంపీలందరినీ రిజైన్ చేయించిండు. పొత్తు పోతే ఏ పొత్తు లేకుండా టీఆర్ఎస్ పోటీకి పోయింది. తెలంగాణ నినాదం మీద, తెలంగాణ వాదం మీద పోయింది. పోతే ఏమైంది, 16 మంది ఎమ్మెల్యేలల్లో 9 మంది ఓడిపోయిండ్రు, 2 ఎంపీలు ఓడిపోయిండ్రు. బిగ్ సెట్ బ్యాక్ అది, బిగ్ సెట్ బ్యాక్. ఒక వినోద్ను కేసీఆర్ గెలిచారు. నరేంద్ర అప్పటికి ఆయన రిజైన్ చేయలేదు, ఆయన పార్టీలో లేడు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సో చేయబడ్డాడు. ఇంకా మిగిలింది ఎవరు, మోహన్ రెడ్డి, రవీంద్ర నాయక్. వాళ్ళిద్దరు ఓడిపోయింది. రవీంద్ర నాయక్ ఓడిపోయాడు, మోహన్ రెడ్డి ఓడిపోయాడు. అప్పుడే దయాకర్ రావు గెలిచింది రవీంద్ర నాయక్ మీద, జనరల్ సీట్ అది. సో అట్లా 9 నెలల ముందే బై ఎలక్షన్ అయింది. ఈ ప్రో తెలంగాణ ఓట్లు చీలిపోయింది. ఎట్లా అంటే టీడీపీ వాళ్ళు మేము తెలంగాణ అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు మేము తెలంగాణ అన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు మేము తెలంగాణ అన్నారు. ముగ్గురు మధ్య చీలిపోయినాయి. ఓటు స్ప్లిట్ భారీగా జరిగింది. ఇదే స్ప్లిట్ మళ్ళీ వస్తుందని చెప్పి కేసీఆర్ ఏం చేసిండు, భయంతో బద్ధశత్రు అయినా కూడా టీడీపీతో కలిసి. ఇది కారణం, వేరే ఉద్దేశం కాదు, ఓట్లు జిల్లొద్దని. కానీ సింక్ కాలే. ఎందుకు అంగీకరించలే,
చంద్రబాబు ఏమనుకున్నాడంటే నాకు ఎట్లాగో మెజారిటీ వస్తున్నది, మహాకూటమి ఏర్పడ్డది, సిపిఐ మనతో ఉంది, మనమే అధికారంలోకి వస్తున్నాం, ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే ఎంత లేకుంటే ఎంత అని చెప్పి బాగా వీక్ అయిపోయింది టీఆర్ఎస్. ఒక పక్క దేవేంద్ర గౌడ్ కూడా స్ప్లిట్ చేస్తున్నాడు ప్రజారాజ్యం, సామాజిక తెలంగాణ అని ప్రజారాజ్యం కూడా పిలిపించింది. సిరిసిల్ల పోయిన తర్వాత చిరంజీవి మాట్లాడాడు. కాబట్టి ఇక మనం గెలుస్తున్నాం, ఓవర్ కాన్ఫిడెన్స్తో పోయి బీఫామ్లు ఇచ్చిండు అందరికి. పొత్తు సింక్ కాలే. బలైంది ఎవరు అంటే కేసీఆర్, 10 సీట్లే వచ్చినాయి. ఇంక అప్పుడున్న పరిస్థితి ఏంది, రాజశేఖర రెడ్డి మళ్ళీ తనంతట తను కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చాడు. వీళ్ళ బలహీనత ఒకటి ఆయనకు అది బలంగా మారింది. చంద్రబాబు మొత్తం కలిపితే తెలంగాణలో 39 సీట్లు ఏమో వచ్చినాయి, ఆంధ్రలో కొన్ని సీట్లు వచ్చినాయి. అప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కూడా ఎక్కువ వచ్చినాయి. ఎక్కువ సీట్లు కాంగ్రెస్. అయితే ఈ పరిస్థితుల్లో ఇంకా అసలు ఓడిపోయాను, 10 సీట్లకు పరిమితం అయిపోయాను. అంతకుముందు బై ఎలక్షన్లో 16 మంది పోటీ చేస్తే 9 మంది ఓడిపోయినారు. తెలంగాణ వాదన పల్సన అయిపోయింది. దాన్ని స్ప్లిట్ చేసిన దేవేంద్ర గౌడ్, చిరంజీవి వాళ్ళకు కూడా ఏం రాలేదు. దేవేంద్ర గౌడ్ అన్ని దిక్కులు ఓడిపోయాడు, 2 దిక్కుల పోటీ చేసి. చిరంజీవికి వచ్చిన 18 సీట్లను కాంగ్రెస్లో కలిపేసిండు. అప్పటికే ఆ ప్రయత్నాలు మొదలైనవి. ఏం చేయాలి? ఆయన కూడా 2 సీట్లు వచ్చినాయి తెలంగాణలో. ఇది ఆర్మూరు, బాల్కొండ, అనిల్ను ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి ఇద్దరు గెలిచారు. అది కూడా ఒక దగ్గరనే, ఆ పక్కపక్క కాన్స్టిట్యున్సీ, ఉత్తర తెలంగాణ, ఉమ్మడి ఆదిలాబాద్ అంతే. సో ఇక పూర్తిగా తెలంగాణ వాదన చతికిల పడ్డది. మళ్ళీ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చే వరకు అందరికీ ఆశలు నీరు గారిపోయినాయి. ఆ టైంలో యాక్సిడెంట్ జరిగి రాజశేఖర రెడ్డి చనిపోయాడు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఆశ తెలంగాణ వాదులలో చిగురించింది. మరి దీన్ని ఎట్లా పోలరైజ్ చేయాలి? సెప్టెంబర్ 2 నాడు 2009 సెప్టెంబర్ 2 నాడు హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన అంతర్ధానమైండు. 3 నాడు చనిపోయినట్టుగా డిక్లేర్ చేశారు, బాడీ దొరికింది. నవంబర్ 29 మన దీక్ష దివస్. ఈ సెప్టెంబర్ నుంచి నవంబర్ 29 వరకు ఏం జరిగింది అది కీలకం. సెప్టెంబర్ 3 నుంచి నవంబర్ 29 మధ్యలో అక్టోబర్ నెల ఒకటి, ఆ నెల చివరికి వచ్చింది. ఈ 2 నెలల్లో చాలా పరిణామాలు జరిగినాయి. నంబర్ 1 ఏంటంటే దీక్షా దివస్కి ఊతమిచ్చింది, ఊపిరిచ్చింది 14F హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్. అయితే దాన్ని జస్టిఫై చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అది తెలంగాణకు విఘాతం. టీఎన్జిఓలలో ఒక అలజడి మొదలైంది. ఈ 14Fను కనుక పార్లమెంట్లో చట్టం ద్వారా రద్దు చేసినట్టయితే సుప్రీంకోర్టు తీర్పు అమలు కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ తెచ్చి దాన్ని రద్దు చేయించాలి అంటే మళ్ళీ ఒకసారి నిరాశ నిస్పృహల్లో ఉన్న తెలంగాణ వాదులలో ఒక ఎమోషన్స్ను క్రియేట్ చేసే ఇష్యూ దొరికింది. వెంటనే ఆ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేసిన విఠల్ గారు ఉన్నారు కదా, టీఎన్జిఓ లీడర్, టీఈఏ అని ఒక సపరేట్ సంఘం ఉంది ఆయన, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఆయన మాతోని 97 నుంచి ఉన్నాడు. ఆ జాక్లో కూడా ఆయన కీలకం, ఎంప్లాయీస్ జాక్లో చాలా కీలకం. ఆయన ఏం చేశాడు, అప్పుడు అదివరకున్న జాక్ వేరు, ఆ టీ జాక్ కాదు, అది వేరే జాక్, తెలంగాణ ఎంప్లాయీస్ జాక్. అది 2006లో స్వామిగౌడు, దేవిప్రసాద్, విఠలు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఏర్పడ్డది. అప్పుడు ఉన్న సుధాకర్ టీఎన్జిఓ ప్రెసిడెంట్. అయితే ఆయన ఏం చేశాడంటే కేసీఆర్ని కలిశాడు. కలిసి అన్న ఇట్లా మాకు చాలా నష్టం అవుతుంది, హైదరాబాద్ పోలీస్ యాక్ట్ అది 14Fను తీసుకొచ్చి అది జస్టిఫై చేసింది సుప్రీంకోర్టు, దీన్ని అమలు చేయొద్దు అనుకుంటే పార్లమెంట్లో చట్టం ద్వారానే దాన్ని రద్దు చేయాలి, కాబట్టి మీరు గొంతెత్తాలి, వాయిస్ వినిపించాలి అని చెప్పి ఆయన అడిగాడు. మరి ఏం చేద్దాం అంటే అందరినీ పిలవండి అని చెప్పి మిగతా ఎంప్లాయీస్ లీడర్స్ వీళ్ళందరినీ పిలిచారు. శ్రీనివాస్ గౌడ్, గెజెటెడ్ ఆఫీసర్ల సంఘం అందరు వచ్చిన తర్వాత దీని మీద సిద్దిపేటలో ఉద్యోగ గర్జన అనేది ప్లాన్ చేశారు. అక్టోబర్లో జరిగింది అది, సెప్టెంబర్ లాస్ట్ ఆర్ అక్టోబర్. ఈ ఉద్యోగ గర్జనలో ఎట్లొచ్చిందో ఆయన నోట్లోంచి, ఇది ఆఖరి పోరాటం. ఆయన కూడా ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు బాగా కేసీఆర్.
ఇక కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి జరగాలి అన్నాడు. నోట్లకి వెళ్ళి ఆ మాట వచ్చేసింది లైవ్లో. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో. అదివరకు చాలాసార్లు ఆయనే నేను అమరణ దీక్ష పోతా అంటే మేమంతా వద్దన్నాం, జయశంకర్ సారు నేను. అంతకంటే ముందు ఇది రైట్ టైం కాదు, వద్దు అని చెప్పి ఆపినాం. ఆయన అనేసిండు ఇక స్టేజ్ మీకు వెళ్ళి. అనేసిన తర్వాత విద్యార్థులలో కూడా అప్పటికి ఒక పరిణామం జరిగింది. ఇక విద్యార్థులను మనము ఈ ఉద్యమంలోకి తీసుకురావద్దు అనేది కేసీఆర్ డిసిషన్. అందుకే 2001లో టీఆర్ఎస్ ఏర్పడ్డా కూడా దాన్ని స్తబ్దంగా ఉంచాడు, విద్యార్థి ఉద్యమాన్ని మొత్తం స్తబ్దంగా ఉంచాడు. ఆయన ఏమన్నట్టు అంటే ఈ విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే మళ్ళీ 69 రిపీట్ అవుతుంది, వైలెన్స్ స్టార్ట్ అవుతుంది, మన చేతులు ఉండదు. అప్పుడు కూడా చెన్నారెడ్డి చేతిలో లేకుండే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులను మనము ఒక్కరోజు కూడా తరగతులు బహిష్కరించకుండా, ఒక్క నెత్తురు చుక్క రాలకుండా మనం తెలంగాణ దేవాలన్నాడు. ఆయన భయం ఏంటంటే మళ్ళీ ఇది లీడర్ చేతిలో నుంచి మాస్ చేతిలోకి వెళ్ళిపోతుంది, వైలెన్స్ అవుతుంది, మన కంట్రోల్ ఉండదు. చెన్నారెడ్డికి బాపూజీని ఎట్లయితే రాజమండ్రి జైల్లో పెట్టి ఉద్యమాన్ని ఖతం చేసిందో మళ్ళీ అదే ప్లాన్ చేస్తారు. వాళ్ళకన్నా కొద్దిగా ఎథిక్స్ ఉండేది, వీళ్ళకి అసలే ఉండవు రాజశేఖర రెడ్డికి వీళ్ళకు అని ఎప్పుడు కూడా ఆయన విద్యార్థులను తీసుకురాలి. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి యూపీఏలో తెలంగాణ ఇవ్వకుండా అడ్డుపడ్డాడో అప్పుడు రాజీనామా చేసి బయటకు వచ్చినాక 2007-8 విద్యార్థులతోని వరుసగా తెలంగాణ భవన్లో క్లాసులు పెట్టించాడు. నన్ను, మల్లెపల్లి లక్ష్మణ్ వీళ్ళందరినీ కూడా, దేశపతి శ్రీనివాసు, నందిని సిద్ధారెడ్డి, కోదండరాము అందరితో క్లాసులు చెప్పించాడు. తెలంగాణకి ఎట్లా అన్యాయం జరిగింది, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 2 days ఇక్కడ క్లాసులు జరిగేది. విద్యార్థులు అందరినీ తయారు చేసిండు ఆయన. ఇంకా లాభం లేదు, విద్యార్థులు దిగంది కాదు అని. ఇక విద్యార్థులు నరనారాయణ జీర్ణించకపోయింది. కొన్ని వేల మంది విద్యార్థులను మేము ట్రైన్ చేశాం. జయశంకర్ గారు ఎన్నాళ్ళు పట్టింది? దాదాపు 4-5 months చేసాం. చాలా సీరియస్ చేసినట్టు, చాలా సీరియస్. ప్రతి నియోజకవర్గం 2 రోజులు ఇక్కడ, మళ్ళీ ఆడికి పోయిన తర్వాత మండలాల్లో మళ్ళీ గ్రాస్ రూట్కి వెళ్ళిపోయింది. ఇక్కడ అందరు రారు కదా, మెయిన్ క్యాడరే ఇక్కడికి వచ్చేటోళ్ళు. ఈ మిగతా వాళ్ళందరినీ అక్కడ మనం కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీటింగ్ పెట్టి ఎక్కువ మంది విద్యార్థులకు ఆడపోయింది. భావజాల వ్యాప్తి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అంతకుముందు జరుగుతున్నా కూడా డైరెక్ట్గా స్టూడెంట్స్కి ఆ రోజు అందింది. సో అంతకుముందు ఒక ప్రయత్నం జరిగింది, తెలంగాణ జాగరణ సేన అని పెట్టాము. నేను దాని చీఫ్ కోఆర్డినేటర్ ఉంటుంది, ఉమాకాంత్ గారు చీఫ్ కమాండర్ ఉంటే. అంటే అదేంటంటే ఆర్ఎస్ఎస్ లాగా, అదే మరో ఆర్ఎస్ఎస్ కూడా అన్నారు, మనకు కూడా టీఆర్ఎస్ కూడా ఆర్ఎస్ఎస్ లాంటి వింగ్ ఉండాలి. అయితే నరేంద్ర గారు అప్పుడు కేంద్ర మంత్రి ఉండి ఆయన బలిస్తాం అమ్మకు నరుకుతాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో ఇదేటో పోయేటట్టుందని కేసీఆర్ గారు దాన్ని వైండప్ చేశారు. ఇనాగ్రేషన్తోనే క్లోజ్ అయింది అది. ఆర్ఎస్ఎస్ లాగా కర్ర శిక్షణ ఇవన్నీ కూడా ఇచ్చాము. ప్రయోగం జరిగింది అప్పట్లో. 3 రోజులు ట్రైనింగ్స్ అయినాయి. నేను దానికి చీఫ్ కోఆర్డినేటర్ నా ట్రైనింగ్ సెషన్కి, నోమో ఫంక్షన్ హాల్. అయితే అది ఒక ప్రయత్నము. అప్పుడు ఎమోషన్స్ అయితే కొంచెం అవుట్బర్స్ట్ అయినాయి. తర్వాత ఈ విద్యార్థులది ఎప్పుడైతే కేసీఆర్ ఈ మాట అన్నాడో, విద్యార్థులు బాల్క సుమన్ ఆధ్వర్యంలో, తర్వాత ఎర్రోళ్ళ శ్రీనివాసు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే విద్యార్థి జాక్ ఏర్పాటు చేశారు. నవంబర్ 21 ఉస్మానియా యూనివర్సిటీ. అక్కడ ఇప్పుడు మీరు మాట అన్నారు, ఇది ఒక్క టీఆర్ఎస్ది కాదు, నవంబర్ 29 అందరు కలిసి చేసుకోవాలని. ఆ జాక్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఏ సంఘం అన్న బయట ఉందా? అన్ని సంఘాలు కలిసినాయి. అంబేద్కర్ సంఘాలు, దళిత సంఘాలు, రాజారాం యాదవ్ వీళ్ళు ఎవరు టీఆర్ఎస్ కాదు. టీఆర్ఎస్ ఎవరు? ఓన్లీ బాలకృష్ణ, గాదర్ కిషోర్, ఆ రోజు ఉన్న ఎర్రోళ్ళ శ్రీనివాస్ వీళ్ళే కదా, ముగ్గురే. ఇప్పుడున్న గెల్లి శ్రీనివాస్ వీళ్ళే. ఆ జాక్లో ప్రతి ఒక్క విద్యార్థి సంఘం వచ్చింది. పిడమర్తి రవి లాంటి వాళ్ళు ఎమర్జ్ అయిన జాక్తో. ఆ జాక్ ఆధ్వర్యంలో ఎప్పుడైతే ఏర్పడ్డదో దాని వెనకాల నో డౌట్ కేసీఆర్ గారే ఉన్నారు. 100% ఉన్నారు. వాళ్ళని పిలిపించుకోవడం, మాట్లాడడం, అన్నీ చేయడం. సో నవంబర్ 29 నాడు అనౌన్స్ చేశారు. ఈ లోపల ఆయన చాలా ప్రయత్నం చేశాడు. ఎంప్లాయీస్ని ఎంప్లాయీస్ జాక్లో ఉన్న వాళ్ళను, స్వామి గౌడ్ను నిరాహార దీక్ష చేస్తే ఏం జరుగుతుంది, దానికి మీరు ఎట్లా రియాక్ట్ కావాలి అంటే స్క్రీన్ ప్లే మొత్తం నవంబర్ 29 తర్వాత ఏం జరగబోతుంది అనేది ముందే స్క్రీన్ ప్లే మొత్తం రెడీ చేసుకొని, ఒక 2 నెలల ముందా లేదు 10-15 రోజుల ముందే, ఎంప్లాయీస్ మీటింగ్ అయినాక, ఉద్యోగ గర్జన అయిన తర్వాత, అక్టోబర్లో కేసీఆర్ గారు ఎట్లా ప్లాన్ చేస్తారంటే నన్ను అరెస్ట్ చేస్తే నేనేం చేయాలి, లేదు నిరాహార దీక్ష పర్మిట్ చేస్తారు, ఎంతకాలం చేయాలి,
దానికి అనుబంధంగా పబ్లిక్లో ఏం జరగాలి, విధ్వంసం సృష్టించాల్సి వస్తే ఏ మేరకు సృష్టించాలి, ఈ మెటిక్యులస్గా ప్లాన్ చేశాడు ఆయన. ఆయన ఎక్స్పెక్ట్ చేసిందే. అయితే సిద్దిపేటలో అరెస్ట్ చేస్తారు అనుకున్నాము, బట్ అలుగునూరు దగ్గరనే అరెస్ట్ చేశారు. నవంబర్ 29 నాడు పొద్దున్నే తీగలగుట్టపల్లిలో ఉన్న టీఆర్ఎస్ ఆఫీస్ నుంచి కేసీఆర్ గారు, జయశంకర్ గారు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు, విజయరామారావు గారు, కన్నబైన రాజయ్య యాదవ్ వీళ్ళందరూ కూడా బయలుదేరారు వెహికల్స్లలో కరీంనగర్ నుంచి. వెన్యూ ఎక్కడ? రంగదామపల్లి, సిద్దిపేట రంగదామపల్లి. ఆడ పెద్ద అమరవీరుల స్తూపం ఉంది ఇప్పుడు రోడ్ మీద. ఇటు వరంగల్ పోయే రోడ్ ఉంటుంది, హుస్నాబాద్ మీకు వెళ్ళి ఇటు హైవే ఉంటుంది. ఆడ ఓపెన్ ఏరియా ఉండే. హరీష్ గారు అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన అక్కడే ఉన్నాడు, హరీష్ రావు గారు. ఆడ అలుగునూరు దగ్గర ఆ బ్రిడ్జ్ దిగంగానే పోలీసులు అందరూ వచ్చి అరెస్ట్ చేసి కేసీఆర్నేమో నేరుగా డైరెక్ట్ తీసుకెళ్లారు. జయశంకర్ గారిని అక్కడ దించారు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారిని, వీళ్ళని. అయితే వాళ్ళు పోలే, వాళ్ళంతా కేసీఆర్ గారితో వేరే వెహికల్లో ఫాలో అయ్యారు. జయశంకర్ గారు మాత్రం అక్కడ ఆయనను వేరే వెహికల్లో తీసుకొచ్చి వరంగల్లో దించారు. పెద్ద మనిషి ఆయనను అరెస్ట్ చేస్తే బాగుండదు అనుకొని పోలీసులు కూడా ఆయన దించేసింది. సో వీళ్ళందరినీ జైలుకు తీసుకుపోయారు, ఖమ్మం జైలుకి. మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి ఖమ్మం జైల్లో పెట్టారు. ఆ టైంలో ఏం చేయాలనేది మరి ఎట్లా ముందు తీసుకెళ్ళాలి దీన్ని. ఇక్కడనేమో హరీష్ రావు గారు స్టేజ్ మీద పెట్రోల్ పోసుకోవడం, ఇట్లా కొద్దిగా ఒక హై డ్రామా క్రియేట్ అయింది అక్కడ. సరిగ్గా ఆ టైంలో శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాలో ఇరానీ కేఫ్లో కూర్చొని టీవీలో ఇవన్నీ చూసుకుంటూ బాటిల్లో పెట్రోల్ తీసుకొచ్చుకొని బయటకు వచ్చి పోసుకొని అంటు పెట్టుకున్నాడు. ఆ పెద్ద ఎత్తున అరుచుకుంటూ జై తెలంగాణ. బాగా ఎమోషన్ అయ్యింది ఆ అబ్బాయి. చాలా ఆడుకోరుండే తెలంగాణ. ఒక తెలంగాణ పేదింటి అవసరంలో పిల్లవాడు, ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నాడు. ఆ ఇన్సిడెంట్తోని బాగా ఫ్లేరప్ అయింది. చాలా దిక్కుల ప్రొటెస్టులు అయినాయి. ఉస్మాన్ యూనివర్సిటీ బగ్గుమన్నది. జేఏసీ నాయకులంతా రోడ్ల మీదకి వచ్చారు. సుమన్ను పోలీసులు లాఠీ చార్జ్ చేసి కొడుతున్న దెబ్బలన్నీ కూడా ఒక్కొక్క ఛానల్లో నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అని 28 సార్లు ఆయన మీద లాఠీతో కొట్టింది చూపెట్టాను. నేను సాక్షి టీవీ లైవ్లో ఉన్నప్పుడు లైవ్లో చూపెడతా ఉంటాను. అందరికీ హృదయాలలో ఒక రకమైన మంట. ఆ ఒక్కరోజు జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ తెలంగాణ చరిత్రను మలుపు తిప్పింది. ఆ రోజు సుమన్ లాంటి విద్యార్థుల మీద స్టీఫెన్ రవీంద్ర టీము వాళ్ళు అందరినీ కొట్టే పద్ధతి, నిర్దాక్షిణ్యంగా ఆడపిల్లలను చూడకుండా బాలలక్ష్మిని వీళ్ళందరినీ కూడా. ఈ క్యాంపస్ ఇన్సిడెంటు సిద్దిపేటలో జరిగిన అక్కడి హరీష్ రావును అరెస్ట్ చేసిన ప్రయత్నము, ఎల్బీ నగర్లో శ్రీకాంతాచారి ఆత్మార్పణ కోసం అంటుపెట్టుకోవడం, కేసీఆర్ను జైల్లో తీసుకెళ్తే ఖమ్మం అంతా కూడా రోడ్ల మీదకి రావడం, ఖమ్మం పోయేసరికి ప్రజాప్రతిఘటన వల్ల అదివరకు ఎప్పుడు వాళ్ళు తెలంగాణ అని పెద్దగా అనలే, న్యూ డెమోక్రసీ వాళ్ళు. ఆ టైంలోనే వాళ్ళు తెలంగాణకు అనుకూలంగా నినాదం ఇచ్చారు. వాళ్ళు దాన్ని టేకప్ చేశారు, రంగారావు గారు అక్కడ వాళ్ళంతా కూడా. సో మొత్తానికి ఏంటంటే నవంబర్ 29 అనేది ఒక సెన్సేషనల్ మూమెంట్ తెలంగాణలో. అన్ని దిక్కులు కూడా ఆ రోజు మీడియా అంతా కూడా న్యూస్ ప్రసారం చేస్తూ వచ్చింది. ఈ స్తబ్దతగా ఉన్న తెలంగాణ ఒక్కసారి బగ్గుమన్నది. ఇంకా నిరాహార దీక్షను ఆయన కంటిన్యూ చేస్తూ పోయాడు. ఇక అదొక ప్రహసనం. మళ్ళీ ఏంటంటే 2 days కాగానే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. టాబ్లెట్ వేసి మంచిళ్ళు అని చెప్పి జ్యూస్ ఇచ్చారు. ఆయన పాపం ఇట్లా పడుకొని ఆ టాబ్లెట్ వేసుకొని ఇట్లా గ్లాస్ తీసుకొని తాగిండు. పేపర్లో ఫోటోలు వచ్చినాయి. కేసీఆర్ అన్నది ఏంటంటే, మేము కూడా అడిగిన తర్వాత, గోలు ఇచ్చినాక నీళ్ళు ఇస్తారు కదా, నేను నీళ్ళు అనుకొని నేను తాగిన తప్ప జ్యూస్ అనుకొని తాగలేదు అన్నాడు. ఇట్లా సిప్ చేసిండు ఆయన. వెంటనే తెలిసిపోయింది, ఇచ్చేసిండు. ఓ ప్రయత్నం జరిగింది ఆయన నిరాహార దీక్షను ఆపడానికి. విజువల్స్ అన్ని పెద్ద ఫోటో ఇచ్చిండు. విజువల్స్ ఇమీడియట్ టెలికాస్ట్ చేశారు. విజువల్స్ అన్ని టెలికాస్ట్ చేశారు. నేను కూడా ఎన్టీవీ లైవ్లో ఉన్నారు ఆ రోజు. నిరాహార దీక్ష నిజంగానే మానేసిండేమో అనుకొని నమ్మి కన్ఫ్యూజ్ కదా. నేను కూడా కామెంట్ చేశాను. ఇన్నిసార్లు పడిపోతుంటే కేసీఆర్ను లేపినాం, కానీ ఇప్పుడు దీక్ష విరమిస్తే కనుక ఆయన లేపడం ఎవరి తరం కాదు. ఇక ఒకవేళ నిజమైతే కనుక ఈ చర్మగీతం అయితే తెలంగాణకు ఆయన కంటిన్యూ చేయాలని చెప్పాను నేను కూడా. వెంటనే గద్దరు శివయాత్ర స్టార్ట్ చేసిండు క్యాంపస్లో.
ఇది కేసీఆర్ శివయాత్ర ఉస్మానియాలో. వెంటనే అక్కడే మెసేజ్ పోయింది, నిరాహార దీక్ష మానేసినట్టుగా ప్రచారం అవుతున్నదని. లేదు నేను మానేయను, నేను కంటిన్యూ చేస్తాను, హాస్పిటల్లో కంటిన్యూ చేస్తా, అవసరమైతే జైల్లో కంటిన్యూ చేస్తా, మీరు మెసేజ్ ఇవ్వండి అందరికి అని చెప్పి అక్కడ ఉన్న ప్రెస్ను పిలిచి కేసీఆర్ చెప్పేసి, కేసీఆర్ తరఫున విజయరామారావు వీళ్ళంతా చెప్పారు, హరీష్ రావు ఉండే వీళ్ళంతా ఉండే. సో మళ్ళీ ఒక 1 అవర్ లోపలనే రివైవ్ అయింది నిరాహార దీక్ష. ఇక అక్కడి నుంచి నిమ్స్ తీసుకొచ్చేదాకా అనేక సంఘటనలు జరిగినాయి. మళ్ళీ ఫ్లేరప్ అయిన ఇష్యూ ఏంటంటే కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మహత్య. ఇక్కడ ఆయన ఖమ్మం జైల్లో ఉన్న తర్వాత ఖమ్మం జైలు 29 నవంబర్ 29 ఒక రాత్రి ఉన్నాడు ఖమ్మం జైల్లో. అలుగునూరు దగ్గర పట్టుకున్నారు, అవును, అరెస్ట్ చేసి ఖమ్మం జైలు తీసుకొని పోయారు. 29 రాత్రి అక్కడ ఉన్నాడు. 30వ తారీఖు నాడు ఎర్లీ అవర్సే మళ్ళీ ఖమ్మం హాస్పిటల్ తీసుకొచ్చారు. ఆ జైలు ఇంకా అప్పటికి నిర్మాణం అవుతున్నది, సరిగా లేదు, ఆడ ఫెసిలిటీస్ లేవు. ఆయన ఏమన్నాడంటే నన్ను హాస్పిటల్లో తీసుకుపోండి, నాకు ఇక్కడ బాగాలేదు అని అంటే హాస్పిటల్ తీసుకొచ్చారు. హాస్పిటల్ తీసుకొచ్చినాక తెల్లవారు సాయంత్రం ఈ ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత నన్ను ఇక్కడ ఉంచొద్దు, ఇంకోటి అక్కడ వైద్యం కోసం ఏర్పాట్లు చేసినప్పుడు వైద్య పరీక్షలే, నేను ఎవరిని నమ్మను, గోపీనాథ్ని పిలవండి అన్నాడు. ఎంఎఫ్ గోపీనాథ్ టీఆర్ఎస్ వన్ ఆఫ్ ది కో-ఫౌండర్, స్టార్టింగ్ నుంచి ఉన్నాడు. కానీ తర్వాత టికెట్ ఇవ్వలేదని 2004లో ఆయన విభేదించి వెళ్ళిపోయాడు. గోపీనాథ్ వచ్చి అక్కడ కొంత మానిటర్ చేశాడు. ఈ సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ నుంచి కూడా కొందరు డాక్టర్స్ పోయిన్లు. మొత్తానికి ఏంటంటే మీడియా బయట ఉన్నది, జరుగుతున్నది. ఆయనకు ఒక మెసేజ్ కూడా ఉంది, దాన్ని చంపడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. కేసీఆర్ గారిని అక్కడే చంపాలనే ఒక ఆలోచన కూడా ఉన్నది హాస్పిటల్లో. సరే, ఆయన అది భయమా లేకుంటే నిజంగానే అట్లాంటి ఆలోచన ఉండిందా, లేకుంటే ఒక ముందు జాగ్రత్త కోసం ఆ వార్త బయటకు వచ్చిందా అది తెలియదు అవన్నీ. సరే, ఏది ఏమైనా కూడా నేను ఇక్కడ ఉండను, నన్ను నిమ్స్కి షిఫ్ట్ చేయాలి అని చెప్పి డైరెక్ట్ ఆయన డీజీపీకి, తర్వాత హెల్త్ మినిస్టర్కి, వీళ్ళందరికీ కూడా మెసేజ్లు జరిగినాయి. మధ్యలో కొంతమంది రాయబారాలు చేశారు, హరీష్ లాంటి వాళ్ళు. సో మొత్తానికి ఏంటంటే డిసెంబర్ 3వ తేదీన 2వ తేదీన అనుకుంటా ఆయన నిమ్స్ తరలించారు. అక్కడ నుంచి ఇక్కడికి రాజమండ్రి అనే ప్రచారం జరిగింది అప్పట్లో. అంటే అలుగునూరు నుంచి వెహికల్ వరంగల్ దాటిపోతుంటే రాజమండ్రి తీసుకెళ్తారేమో అనేది అనుకున్నారు. అప్పుడు ఏంటంటే ఇదివరకు కొండలక్ష్మణ్ బాపూజీని, చెన్నారెడ్డిని తీసుకెళ్లారు కదా, అదే పద్ధతిలో తీసుకెళ్తారేమో అని భయమైంది. బట్ రోషయ్య గారు ఖమ్మం జైల్లో పెట్టారు. ఖమ్మంలో మూమెంట్ లేదు కదా, ఇబ్బంది రాదేమో అని అనుకున్నాడు. కానీ ఖమ్మంలో వీళ్ళంతా న్యూ డెమోక్రసీ వాళ్ళు బాగా చేశారు. కానీ ఇక్కడ నవంబరు 29వ తారీఖు 1952-53 నుంచి మొదలుకుంటే అది 2009 డిసెంబర్ 9వ తారీఖు వరకు ఉన్న చరిత్ర ఒకటి. ఆ తర్వాత మనం చూస్తున్నది అనుకున్నాం, మధ్యలో కొన్ని ఉన్నప్పటి ఘటనలు. ఈ నవంబర్ 29 అనేది ఒక కీలకమైన ఘట్టాన్ని తెలంగాణ సమాజము ఎందుకు ఓనప్ చేసుకోలేదు, ఏమిటి కారణం? ఒక 3-4 కారణాలు ఉన్నాయి. నంబర్ 1 ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం, యూపీఏ 2 తెలంగాణ ఇవ్వదు అనేది స్పష్టమైపోయింది. ఎందుకంటే కామన్ ప్రోగ్రాంలో పెట్టిన ఎన్ని పార్టీలు లేఖలు ఇచ్చినా కూడా ఆ టర్మ్ అంతా కాలక్షేపం చేశారు తప్ప ఇవ్వలేదు. మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఆ పార్టీ అత్యున్నత బాడీ అయిన సిడబ్ల్యూసి తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని చిదంబరంతో ప్రకటన చేయించడానికి మూలము నవంబర్ 29 దీక్ష. ఆ దీక్ష ఆయన కంటిన్యూ చేశాడు డిసెంబర్ 9 దాకా. ఈ లోపల చాలా ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ అఖిలపక్షం 6వ తారీఖు నాడు 7వ తారీఖు నాడు డిసెంబర్ 7 నాడు అఖిలపక్షం జరిగింది. అఖిలపక్షంలో అంతకంటే ముందు రోజు వైలెన్స్ అయింది తెలుసు కానీ తెలుసు. నిమ్స్ కంటే ముందు రోడ్ల పంజాగుట్ట అంతా వైలెన్స్ జరిగింది. షేక్ అయిపోయింది అంతా. అయిపోయి చంద్రబాబు మీద ఒత్తిడి పెంచారు. పెంచితే అఖిలపక్షంకి వచ్చి నేను తెలంగాణకు అనుకూలం అని చెప్పాడు. దాడులు జరిగినాయి అమీర్పేట వరకు మొత్తం వణికిపోయారు. సో భయపడిపోయి ప్యానిక్ అయిపోయి చంద్రబాబు నాయుడు తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటా అని అంతకుముందు ప్లేట్ మార్చాడు. మళ్ళీ మేము అనుకూలమే, మేము లెటర్ ఇచ్చాం ప్రణబ్ ముఖర్జీకి, దానికి కట్టుబడి ఉన్నామని రోషయ్యతో అఖిలపక్షంలో చెప్పేసి. ఇక ప్రధాన ప్రతిపక్షం. రెండవది సోనియా గాంధీకి ఎక్కడ ఇబ్బంది వచ్చిందంటే తెలంగాణ ఇస్తామన్న మనమేమో మాట తప్పినాం,
తెలంగాణకు వ్యతిరేకమన్న చంద్రబాబు నాయుడు ఏమో లేఖ ఇచ్చిండు. లేఖ ఇచ్చుడే కాదు మళ్ళీ కన్ఫర్మ్ చేశాడు అఖిలపక్షంలో. ఎట్లా వెనుకపోతాం మనం? ఇక్కడ ఇంకోటి చాలామంది తెలియని ఒక విషయం చెప్పాలి, చాలా కాన్ఫిడెన్షియల్గా తెలిసిన విషయం అది, ఎప్పుడోసారి చెప్పుకోవాలి కదా అని ఇవాళ 2 రివ్యూస్ అవుతున్నాయి. 10 జనపదుల ఒక ఇంటర్నల్ మదనం జరిగింది, ఆత్మమదనం. సోనియా గాంధీ చర్చి పోయే మహిళ, జీసస్ అంటే బాగా అభిమానం. నేను జీసస్ని ఇంత గాఢంగా నేను నమ్ముతా, నేను ఎప్పుడు చర్చికి వెళ్తా, నాకెందుకు జబ్బు వచ్చింది, సర్వైకల్ క్యాన్సర్. ఇది ఆమెను బాగా వేధించిన తర్వాత కాలంలో తెలంగాణ రావడానికి దీక్షా దివస్ ఎట్లా కారణమో చెప్తాను. డిసెంబర్ 9 ప్రకటన చేసిన రోజు ఆమె హెల్తీగా ఉంది. 2011లో మిలియన్ మార్చ్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసిన తర్వాత వారం రోజుల ముందు ఆమెకు సర్వైకల్ క్యాన్సర్ అని డిక్లేర్ అయింది. అయితే డిసెంబర్ 9 ప్రకటనను అటకెక్కేయడానికి కారణం ఉంది. అటకెక్కేయడానికి కారణం ఏంటి అంటే, లగడపాటి ఆధ్వర్యంలో టీడీపీ ఎంపీలేమో చంద్రబాబు నాయుడు ఇక్కడ మాట తప్పి డిసెంబర్ 9 రాజీనామాలు వ్యవహారం చేశాడు. ఆమెమో కేసీఆర్ గారి ప్రాణాలు కాపాడడానికి ఆమె బర్త్డే రోజు కానుకగా తెలంగాణ ప్రకటన చేయించింది చిదంబరంతో. వాళ్ళు తెల్లారే బస్సు యాత్ర చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలుగుదేశం ఆఫీస్ నుంచి ఆ బస్సుల కోసం ఏర్పాట్లు, బస్సులు అరేంజ్ చేసి ఒకటైపోయి యాత్రలు మొదలుపెట్టి లగడపాటి అందరిని పట్టుకొని రిజైన్ చేయించాడు. తెల్లారి బిల్లు పెడతారేమో అని అందరు ఎదురు చూస్తూ ఉంటే రాజీనామాలు పంపింది అందరూ. పంపిన తర్వాత సోనియా గాంధీ ఆ 10 రోజులు పరిస్థితిని అబ్జర్వ్ చేసింది. ఈ కృత్రిమమైన సీమాంధ్ర ఉద్యమానికి సోనియా గాంధీ భయపడలే. సీమాంధ్రలో ఉద్యమమే లేదనేది ఐబీ రిపోర్టు మన్మోహన్ సింగ్కి. వీళ్ళే కావాలని క్రియేట్ చేస్తున్నారు, ప్రజలెవరు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. చాలామంది అక్కడ మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు తెలంగాణకి, దళిత సంఘాలు ఇవన్నీ కూడా. ఏం అడ్డం వచ్చింది వాళ్ళకు అంటే, ఈ ఒరిజినల్ ఫార్మాట్లో 20-25 మంది ఎంపీలు రిజైన్ చేశారు. స్పీకర్ దగ్గరికి వచ్చినాయి. ఆ ఎంపీల రిజిగ్నేషన్స్ యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది స్పీకర్. యాక్సెప్ట్ చేస్తే గవర్నమెంట్ పోతుంది. ఏం చేయలేని పరిస్థితి. అందుకే 23 అర్ధరాత్రి మళ్ళీ చిదంబరంతో ఇంకో ప్రకటన చేయించారు. ఇది అయిన తర్వాత సరే ఉద్యమాలు జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి, ఆత్మహత్యలు జరిగినాయి. సోనియా గాంధీని కలిచివేసిన 2 సంఘటనలు. ఒకటి, యూపీఏలో మనమే వాగ్దానం చేసినాము, అబ్దుల్ కలాంతో ప్రకటన చేయించినాము, తెలంగాణ ఇస్తామని నమ్మించి వాళ్ళని క్యాబినెట్లో కలుపుకున్నాము. రాజశేఖర రెడ్డి ఒత్తిడి వల్ల మనం వాళ్ళకు మోసం చేసినాము. తర్వాత డిసెంబర్ 9 నాడు ఆయన నిరాహార దీక్ష నుంచి ఆయనను కాపాడడానికి మళ్ళీ ప్రకటన చేసినాము. ఎంతోమంది పిల్లలు బలిదానాలు చేసుకున్నారు, అయినా మనం ఇవ్వలేదు. మళ్ళీ రెండోసారి మనం మోసం చేసినాం. శ్రీకృష్ణ కమిటీ అని కాలయాపన చేసినాం. యాదిరెడ్డి లెటర్ ఏదైతే ఉన్నదో అది సోనియా గాంధీని ప్రభావితం చేసింది. యాదిరెడ్డి పార్లమెంట్ ఎదురుగా చెట్టు కూరేసుకొని యాదిరెడ్డి 2 days ట్రైన్లో జర్నీ చేస్తూ ఆ లెటర్ చింపుడు రాసుడు ఆయన రాసిన లెటర్ ఇక్కడి నుంచి అక్కడ పోయేదాకా ట్రైన్లో రాశాడు, సోనియా గాంధీకి అడ్రస్ చేస్తూ. అది అడ్రస్ చేసింది సోనియా గాంధీకి. ఈ పరిస్థితి అంతా చూసింది, ఆ లెటర్ దొరికింది ఆమెకి, ఐబీ వాళ్ళు ఆమెకు పంపించారు. నేను ఇంత అన్యాయం చేశాను, అందుకే నాకు ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది, ఆ నిర్ణయానికి వచ్చింది ఆమె. సమయం కోసం వేచి ఉన్నదామె. ఎప్పుడు ఇవాళ తెలంగాణ ఇక్కడ కొంచెం ఆగదు. కాంగ్రెస్ వార్ రూమ్లో మదనంలో ఆమె తాను చర్చికి వెళ్తాను, కాంగ్రెస్ వార్ రూమ్లో కాదు, వారింట్లో జనపథ్లో ఎవరితో మాట్లాడింది ఆమె మనసులో బాధ వ్యక్తీకరించింది. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు అందులో నుంచి ఒకరు వాళ్ళకు బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి ద్వారా మనకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతను తెచ్చిన వ్యక్తి కూడా ఇప్పుడు చనిపోయిండు, అతను కూడా లేడు. అయితే పేరు చెప్పండి, లేరు కదా ఆయన కూడా. అంటే మనకి ఇచ్చింది రామశ్రీనివాస్ గారు. రామశ్రీనివాస్ కేసీఆర్ గారికి బాగా సన్నిహితుడు. పార్టీలో లేడు, ఆయన ఉద్యమంలో లేడు, ఇండస్ట్రియలిస్ట్ ఆయన. మొన్న ఈ మధ్యన చనిపోయాడు.
తెలియదు ఆయన ఎవరికి. తనకేందంటే 10th జనపథ్లో బాగా సంబంధాలు ఉండే, అతని ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే ఏది ఏమైనా అంటే ఆమె అన్నదట ఈ మాట, ఈ మాట నేను ఇవ్వకపోవడం వలన నాకు ఈ క్యాన్సర్ రోగం రావడానికి నేను ఏదో తప్పు చేసిన, నేనేం తప్పు చేసినా అని ఆలోచించినప్పుడు యాదిరెడ్డి గుర్తొచ్చాడు, కేసీఆర్ గుర్తొచ్చాడు. ఆమెకి మోసం చేశాను తెలంగాణ ప్రజల్ని, 1200 మంది బలిదానాలు జరిగినాయి, ఈ ఆత్మహత్యలు కలిసివేసినాయి ఆమెను, ఇంకా జరగవద్దు ఆత్మహత్యలు అనేది అనుకున్నది ఆమె. ఏది ఏమైనా తెలంగాణ ఇవ్వండి, ఎలక్షన్లో పోవద్దు అనేది ఆమె నిర్ణయం తీసుకున్నది. జయశంకర్ గారు కూడా చనిపోవడం కంటే 2 రోజుల ముందు నేను పోయినాను, లాస్ట్కి నేనే కలిసింది సార్ని. ఇంకా తర్వాత ఆయన ఎవరితో మాట్లాడలేదు, తెల్లారి చనిపోయాడు. ఆ రోజు అన్నాడు నాతో, సార్ మీరేమన్నా తెలంగాణను చూడలేకపోతున్నా అనే బాధ ఏమన్నా ఉందా మీకు? మీరు జీవితం అంతా తెలంగాణ కోసం కొట్లాడిండు, మీరు ఇప్పుడు అంటే డాక్టర్ డిక్లేర్ చేశాడు, ఇంకా ఏ వైద్యం లేదని చెప్పారు. అంటే ఆయన ఎప్పుడు నాతో మాట్లాడినా నేను చనిపోయినాక కానీ మొదలుపెట్టేవాడు ఆ లాస్ట్ 1-2 months. అంటే డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అనేది ఆయనకు అర్థమైంది, డైరెక్ట్ చెప్పేశారు ఆయన. ఇంకా వారం రోజుల కంటే ఎక్కువ లైఫ్ లేదు జయశంకర్ అని కూడా చెప్పిండు డాక్టర్. ఉంటావా ఇక్కడే అంటే లేదు నేను ఇంటికి వెళ్ళిపోతా అని పోయాడు. హెలికాప్టర్లో తీసుకుపోదామని కేసీఆర్ ప్రయత్నం చేస్తే నాకు ఏ హెలికాప్టర్ వద్దు, నాకు అంబులెన్స్ ఇవ్వండి అన్నాడు. సార్ ఇది ఆఖరి ప్రయాణము, మీకు ఆరోగ్యంగా లేరు కాబట్టి ఇబ్బంది కలగద్దు, మీకు హెలికాప్టర్లు లిఫ్ట్ చేస్తారు, వరంగల్లో మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారంటే నాకు ఏది వద్దు. నాతో కోప్పడ్డాడు, ఏమా నువ్వు చూసుకుంటే నిలబడ్డావు, కేసీఆర్కి చెప్పు వద్దని చెప్పు, హెలికాప్టర్ బాగున్నా నేను ఇప్పుడు నాకు అవసరమా హెలికాప్టర్, నేను అంబులెన్స్లో పోలేనా? కోపడ్డాడు. చెప్పినాను కేసీఆర్కి. ముగ్గురే ఉన్నాం, నేను, ఆయనే, విద్యాసాగరరావు గారు, జయశంకర్, నలుగురే ఉన్నాం. బయట పోయి హెలికాప్టర్ అని మాట్లాడుతూ ఉంటే వినబడి సీరియస్గా వార్నింగ్ ఇచ్చిండు ఆయన. అయితే ఇంటికి పోయిన తర్వాత ఇక ఇంకో 3-4 రోజులకు చనిపోతాడనగా నేను 2 సార్లు కలిసిన ఆయన. లాస్ట్ డైలాగ్ ఏమన్నాడంటే, ప్రకాష్ నాకు తెలంగాణ చూడలేక నేను చనిపోతున్నా అనే బాధ లేదు, ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుండా ఎలక్షన్స్ పోదు అన్నాడు. ఆయన 2011 జూన్ 19 నాడు చెప్పిండు నాకు, 21 నాడు చనిపోయాడు. బట్ 2014లో 13లో తెలంగాణ ఇవ్వకుండా ఎలక్షన్లో పోవద్దు అనేది ఆమె డిసైడ్ చేసుకుంది. అయితే ఈ సీక్వెన్స్ మొత్తానికి నవంబర్ 29 తెలంగాణ సమాజం ఎందుకు ఓనప్ చేసుకో అంటే అంటే నేనేమంటున్నా, ఒక కారణము కేసీఆర్ గారు నవంబర్ 29 దీక్ష తెలంగాణ ప్రకటన రావడానికి ప్రధాన కారణం. ఆ ఇచ్చిన ప్రకటన నిలబెట్టుకోవడానికి సోనియా గాంధీ ఏం చేసింది అనేది ఇవన్నీ చెప్పాను నేను. సెకండ్ ఏంటంటే, స్తబ్దంగా ఉన్న తెలంగాణను రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఉద్యమ పదంలోకి మార్చిన సంఘటన అది. విద్యార్థులను కానీ మొత్తం సకల సబ్బండ వర్గాలు నవంబర్ 29 దీక్షా దివస్ అన్ని వర్గాల వాళ్ళు జరుపుకోవాలి, అన్ని పార్టీల వాళ్ళు జరుపుకోవాలి, మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణ జరపాలి, అందరు సపోర్ట్ చేశారు. కేసీఆర్ గారు నిమ్స్లో దీక్షలో ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి హోమ్ మినిస్టర్లు అంతా వచ్చారు, ఆయన కలిసి మద్దతు చెప్పారు, విడ్రా చేసుకోమని రిక్వెస్ట్ చేశారు, మీరు బతికి ఉండాలి తెలంగాణ కోసం, మీరు చనిపోతే తెలంగాణ రాదని చెప్పారు, రిక్వెస్ట్ చేశారు. ఆయన అన్నాడు మీరు నన్ను కాదు రిక్వెస్ట్ చేయాల్సింది, మీరు మీ హైకమాండ్ దగ్గర అంటే అన్ని వర్గాల వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, కాంగ్రెస్ చరిత్రలో మొదటిసారి నిర్ణయం తీసుకున్నది. సిడబ్ల్యూసి అత్యున్నత స్థాయి వర్గం యూపీఏ తీసుకున్నది. అంటే అది వరకు తెలంగాణ ఇస్తామని చెప్పడం వేరు. సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకొని అంతకుముందేమో యూపీఏలో పెట్టిండ్లు ఇస్తామని అన్నారు, కానీ అత్యున్నత స్థాయి సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకొని హోమ్ మినిస్టర్ ద్వారా యూపీఏ నిర్ణయం, అది క్యాబినెట్ డిసిషన్, తెలంగాణ ఇస్తామని చెప్పి ప్రకటన చేయడం, బిల్ పెడతామని. దీనికి దీక్షా దివస్ కారణం. స్తబ్దంగా ఉన్న తెలంగాణను లేపడానికి దీక్షా దివస్ కారణం. ఒక చేదు నిజం, జీర్ణించుకోలేని వాస్తవం ఏంటంటే ఆత్మహత్యలు. శ్రీకాంతాచారి మొదటిసారి ఆత్మహత్య ప్రయత్నం చేసినా కూడా మొదటి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య. ఆయన చనిపోయినాక 2 daysకు శ్రీకాంతాచారి చనిపోయాడు. ఎందుకంటే 3-4 రోజులు జీవన్మరణ పోరాటం చేశాడు, నవంబర్ 29 నుంచి 3వ తారీఖు దాకా, డిసెంబర్ 3 వరకు. సో కిష్టయ్య మొదటి అమరుడు. కిష్టయ్యకు శ్రీకాంతాచారి మధ్యలో కూడా 3-4 చనిపోయారు. తర్వాత డిసెంబర్ 9 నాటికి 12 మందో 15 మందో చనిపోయారు. ఒక్కొక్కరి పేరు నేను నా డైరీలో రాసుకున్నాను.
అంటే ఇట్లా ఈ దీన్ని జ్వలింపజేయడానికి వాళ్ళు ఆత్మార్పణలు చేసుకున్నారు. ఈ జ్యోతి ఆరిపోవద్దు, తెలంగాణ జ్యోతి. ఏది ఏమున్నా దీక్షా దివసే దీనికి కారణం. ఇక లాస్ట్లో నేను ఒక మాట చెప్తా. దీక్షా దివస్ అనేది మొదలైంది అంటే ఆ రోజు దీక్ష మొదలైంది ఒక బాధాకరమైన పరిస్థితి. అంటే దీక్షను చేయనీయకపోవడం, అరెస్ట్ చేయడం, విద్యార్థులను హింసించడం, ఒక విధ్వంసాన్ని సృష్టించడం, శ్రీకాంతాచారి అందరి ముందు మంటల్లో కాలిపోవడం, ఇదంతా ఒక బాధాకరమైన పరిస్థితి. కానీ ప్రపంచంలో ఎప్పుడు ఇట్లాంటి సంఘటన రాలేదు. ఒక బాధాకరమైన పరిస్థితిని ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకోవద్దా అంటే చేసుకోవాలి. ఎందుకంటే నవంబర్ 29 తెలంగాణను తెచ్చిన దానిలో మొదటి మలుపు, అదే కారణం. కానీ ఆ కారణమైన రోజు బాధాకరమైన రోజు, హింసాయుతంగా జరిగిన రోజు, విధ్వంసం జరిగిన రోజు, ఆత్మార్పణలు మొదలైన రోజు. కానీ ఇవాళ మాత్రం దీక్షా దివసం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పింది కాబట్టి ఎవరికి ఉపయోగం? సరే, పార్టీ సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి ఆ పార్టీ క్యాడర్ని అంతా ఉత్తేజపరచడానికి మొదటిసారి టీఆర్ఎస్ 11 ఏళ్ళ తెలంగాణ చరిత్రలో, తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 11 ఏళ్ళ చరిత్రలో మొదటిసారి ప్రతిపక్షంలో ఉన్న రోజు నవంబర్ 29. ఎందుకంటే గత నవంబర్ 29 తెల్లారితే ఎలక్షన్ కాబట్టి అది పెద్దగా తెల్లారి పోలింగ్ కాబట్టి అంతటా కూడా నిషేధాజ్ఞలు ఉండే. ప్రతిపక్షంలో ఉండి మొదటిసారిగా నవంబర్ 29 ఆ పార్టీ తన క్యాడర్ను ఉత్తేజితులను చేసుకోవడానికి, తన చరిత్రను చెప్పుకోవడానికి, కేసీఆర్ చేసిన ఆ త్యాగ నిర్ణయాన్ని చెప్పుకోవడానికి అది వాళ్ళకు ఉపయోగపడుతుంది. బట్ ప్రజలందరికీ ఎందుకు అవసరం? అన్ని పార్టీలకు కానీ అందరికి కానీ. అంటే చరిత్రను మలుపు తిప్పిన ఈ రోజును నేటి తరానికి, రేపటి తరానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్ని త్యాగాలతోని తెలంగాణ వచ్చిందో తెలియాల్సిన అవసరం ఉంది. నవంబర్ 29 దీక్షా దివస్ అంటే కేసీఆర్ను గుర్తుపెట్టుకోవడం ఒకటే కాదు, శ్రీకాంతాచార్యని గుర్తుపెట్టుకోవాలి, కానిస్టేబుల్ కిష్టయ్యని గుర్తుపెట్టుకోవాలి, ఈ మధ్యకాలంలో జరిగిన 10 బలిదానాలను గుర్తుపెట్టుకోవాలి, చిదంబరం చేసిన ప్రకటన ఇంపార్టెన్స్ను గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ చరిత్రలో జరిగిన పరిణామాలను గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అందుకే దీక్షా దివస్ అనేది చారిత్రాత్మకమైన రోజు, తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోయే రోజు. ఇది ఒక విషాదకరమైన రోజుగా కాకుండా దీన్ని ఒక పండుగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు. ఒకవేళ అన్ని పార్టీలు టీఆర్ఎస్కే క్రియేట్ చేయదలుచుకుంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయొద్దు. కానీ వాళ్ళ మౌనం, వాళ్ళ నిర్లిప్తత, వాళ్ళు ఇప్పుడు ఎందులో పార్టిసిపేట్ చేయలేకపోవడం వల్ల ఈ క్రియేట్ అంతా కూడా టీఆర్ఎస్ ఖజానాలోకి వస్తుంది. థ్యాంక్ యూ సార్.